హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో లాస్ట్ వీడియోలో మీషో నుంచి బడ్ ఫీడర్స్ తెప్పించానని చెప్పాను కదా. సో ఈరోజు వచ్చేసి వాటిని ఎక్కడ ఫిక్స్ చేసాము, ఎలా ప్లేస్ చేసాము అనేది చూపిస్తానన్నమాట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా స్వీటీ అయితే సూపర్ ఎక్సైటెడ్ అనమాట. ఇంకా మా పెద్ద పాప అయితే గమనిస్తూ ఉంది, వాటిని ఎట్లా వాడాలి, వాటిని ఎలా ఫిక్స్ చేయాలి, దాంట్లో ఏమేం ఫుడ్ వేయాలి అనేసి నన్ను అడుగుతూ ఉందన్నమాట. సో తను అడిగిన దానికి నేను చెప్తూ ఉన్నాను, పలానా పలానా వేయాలని. అంటే ఇంకా నా తర్వాత వీటిని తనే చూసుకుంటూ ఉందన్నమాట. సో ఇంకా మరుసటి రోజు వచ్చేసి ఈవినింగ్ టెర్రస్ మీదకి వెళ్ళి ఇంకా వాళ్ళు జాగ్రత్తగా ఫిక్స్ చేశారనమాట. ఫుడ్ ట్రైని ఈజీగానే ఫిక్స్ చేయొచ్చు, కానీ వాటర్ది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేయాలన్నమాట. మా సుమన మాత్రం చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసింది. సో నేనైతే చాలా చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఈవినింగ్ ఫిక్స్ చేసినాక కిందికి వచ్చామా, ఇంకా మరుసటి రోజు వచ్చేసి ఎర్లీ మార్నింగే వెళ్ళానమాట టెర్రస్ మీదకి. పక్షులు వచ్చాయా లేదా అనేసి నేను వెళ్ళంగానే హ్యాపీ. ఎందుకంటే బడ్ ఫీడర్ దగ్గర 2-3 పక్షులు ఫుడ్ తీసుకుంటూ కనిపించాయన్నమాట. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీంట్లో డబల్ హ్యాపీనెస్ ఏంటి అంటే, మా టెర్రస్ పక్కనే ఏసీ కానుకొని 2 పక్షులు వచ్చేసి 2-3 గూళ్ళు పెట్టుకున్నాయి అన్నమాట. అది చూసి నేనైతే ఇంకా హ్యాపీ అనమాట. అంటే కరెక్ట్గా ఈ టైంలోనే అవి పక్షులు పిల్లల్ని పెట్టి తర్వాత ఆ పిల్లలు పెరుగుతూ ఉన్న టైంలోనే ఎవరో చెప్పినట్టు నేను బడ్ ఫీడర్స్ తర్వాత వాటర్ ట్రేస్ తెప్పించడము, వాటి దగ్గరలోనే ప్లేస్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనమాట. అవి నేను అక్కడ దగ్గరికి వెళ్ళంగానే పక్షి పిల్లలు కూయి 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 అని ఎంత సౌండ్ చేస్తూ ఉన్నాయో. అంటే నేను 2 months నుంచి టెర్రస్ మీదకి వెళ్ళలేదు కాబట్టి నేను గమనించలేదు. ఈరోజు ఏంటా శబ్దం అని చూస్తే ఇంకా పక్షి పిల్లలు అనమాట. నేనైతే చాలా చాలా హ్యాపీ అనమాట. ఇంకా కాసేపు ఆ టెర్రస్ మీదనే ఉండేసి ఆ పక్షులు అవి కాసేపు చూసేసి ఇంకా కిందికి వచ్చేసానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.